నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్త పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థిని వరించిన విజయం, ఇది ఫోటోతో కూడిన వార్త ఉన్నది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో విడిన ఉత్కంఠ. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత కూడా మల్లన్నకే ఆధిక్యం. సీఈఓ అనుమతితో విజేత ప్రకటించిన ఆర్ఓ. సిట్టింగ్ సీట్ను కోల్పోయిన బీఆర్ఎస్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. సీఎంఆర్ఎఫ్ ప్రక్షాళన వార్త ఉన్నది. 20లోగా పనులు పూర్తవ్వాలని మేడిగడ్డకు మంత్రి సందర్శన, వాటి సంబంధించిన వార్త ఉన్నది. వరి సాగులో దేశంలోని అగ్రగామి తెలంగాణ అని గ్లోబల్ సమ్మిట్లో మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక కొలిక్కి వచ్చిన స్థానికత అనే వార్త ఉన్నది. రామోజీరావు వెంటిలేటర్పై చికిత్స అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక నీటిపై నీళ్ళు అనే వార్త, ఏపీ సిఐడి నుంచి సంజయ్ అవుట్ అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం 12 ఉదయం 11:20 ఏపీకి సంబంధించిన వార్త. ఏపీలో ఏపీ సీఎంఓలో ప్రక్షాళన అనే వార్త మొదటి పేజీలో ఉంది. ఇక సమిష్టి నిర్ణయాలు అనే వార్త మొదటి పేజీలో బ్యానర్గా ఇచ్చింది ఆంధ్రజ్యోతి ఎన్డీఏకు సంబంధించి. ఇక టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో అనే ఒక స్టోరీ, పొలిటికల్ స్టోరీ ఉన్నది. వీటితో పాటుగా 18,495 పదోన్నతులు, 12,472 బదిలీలు. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అనే వార్త ఉన్నది. టీచర్ల బదిలీ నేటి నుంచి అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. ఒక చక్కెర వ్యాధికి చుక్కల మందు అనే వార్త. రామోజీరావుకు అస్వస్థత మొదటి పేజీలో ఇచ్చారు. గ్యాస్ స్టవ్ పక్కన మంట నుండి పెడితే క్యాన్సర్ ముప్పు అనే ఒక అంశం మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈ కాంగ్రెస్ ఇక పతనమే, ఇంకో 10 ఏళ్ళైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు అని వీటికి సంబంధించిన ఒక వార్త. కమలం పార్టీలో కలకలం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకొని బీజేపీ బలంగా ఉందనుకున్న రాష్ట్రాలను ఎదురు గాలి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక నీటుగా అక్రమాలు, అసాధారణ రీతిలో 67 మందికి ట్యాప్ ర్యాంకు అనే వార్త బహుశా అన్ని పత్రికలు ఇది మొదటి పేజీలో ఉన్నది. మద్యం కొరత మతలబు ఏమిటి, వరుసగా ఇది 3-4 ఫాలోఅప్ స్టోరీ నమస్తే తెలంగాణలో వస్తున్నది. మరో 3 రోజులు వర్షాలనే వార్త. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న అనే వార్త ఉన్నది. మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అని మంత్రి మేడిగడ్డ పరిశీలన అనంతరం ఒకటి సంబంధించిన వార్త ఉన్నది. సాగునీటి సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో 10 ఏళ్ల పాలన ట్రైలరే అని దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం మోదీ వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. వానాకాలం పంటల కాళేశ్వరం నీళ్లు అనే వార్త. ఎమ్మెల్సీపై ఎన్నికల్లో తీర్మానం వలన గెలుపు అనే వార్త. రేపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం అనే వార్త మొదటి పేజీలోనే. లోకల్ రూట్లో విస్తరణ, మంత్రివర్గ విస్తరణ సంబంధించిన వార్త. టీచర్ల బదిలీలు, పదోన్నతులు రంగారెడ్డి మినహా నేటి నుంచి ప్రక్రియ మొదలు, షెడ్యూల్ విడుదల అనే వార్త మొదటి పేజీలోనే. వీటితో పాటు కవిత కస్టడీ పొడిగింపు అనే వార్త. గ్రూప్ 1 కుదరదు అని ధరల కట్టడి లక్ష్యమని ఆర్బీఐకి సంబంధించిన వార్త. ఐఎస్ఎస్లోకి సునీత విలియమ్స్ అనే వార్త. పరువు నష్టం కేసులో బెయిల్ అనే వార్త ఉన్నది. 4 భారత విద్యార్థుల మృతి రష్యాలో అని చెప్పి ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడులో బ్యానర్ ఐటమ్గా సమిష్టిగానే నిర్ణయాలు అనే వార్త ఉన్నది ఎన్డీఏకు సంబంధించిందిగా. నేటి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు అనే వార్త. ఊపందుకుంటున్న కాళేశ్వరం మరమ్మతులు అనే వార్త ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మానం వలన గెలుపుకు సంబంధించిన వార్త. రేపే మోదీ పట్టాభిషేకం అనే వార్త. రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అరగంట ముందే గేట్ల మూసివేత అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రామోజీరావుకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స అని చిన్న బాక్స్ ఐటమ్ ఇచ్చింది అది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. ధాన్య ఉత్పత్తులు అగ్రగామి తెలంగాణ అనే వార్త ఉన్నది. 112 నుంచి 80.5 టీఎంసీలకు పూడికతో శ్రీరామ్ సాగర్లో తగ్గుతున్న నీటి మట్టానికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. మరో 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు అనే వార్త. దరఖాస్తు చేసుకున్న 50-60 కళాశాలలు కొన్నింటికి అనుమతించిన ఏఐసిటిఈ అనే వార్త ఉంది. బడిబాటకు సరికొత్త ఒరబడిన వార్త. ఆందోళనకు నర్సింగ్ కళాశాల మంజూరు, 43 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం అనే వార్త ఉన్నది. ఇక 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.